నందూరి కృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్. ఈయన కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్. మహేష్ విజయవాడ శాఖ కార్యదర్శి. ఈరోజు 1972లో విజయవాడలో ఎఫ్ఎంఆర్ఏ అది ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అది ఎఫ్ఎంఆర్ఏ ఉన్నాం. 3 లక్షలకు పైగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఇందులో సభ్యులుగా ఉన్నాం. దానికి కౌన్సిల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది విజయవాడలో 1972 తర్వాత. మళ్ళీ 2024లో అంటే 52 సంవత్సరాల తర్వాత ఎఫ్ఎంఆర్ఏ మీటింగు, జనరల్ కౌన్సిల్ మీటింగ్ విజయవాడలో నిర్వహిస్తున్నాం. రేపు 7, 8, 9 3 రోజులు ఎఫ్ఎంఆర్ఐ జనరల్ కౌన్సిల్, 9, 10, 11 రాష్ట్ర మహాసభలు. ఈ 2 కూడా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి 22 రాష్ట్రాల నుంచి 400కి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ రోజున మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము అనేక సమస్యలు, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఒకటి, మందుల ధరలు తగ్గించాలని, మందులు వైద్య పరికరాలపై జీఎస్టీ తీసివేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని, అలాగే మనకి మొత్తం మార్కెట్లో ఒక న్యూ రేషనల్ డ్రగ్ పాలసీ అనేది తీసుకురావాలని, హెల్త్ సెక్టార్కి 5% జీడీపీని కేటాయించాలని, ఇటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేస్తూ అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. రేపు 7వ తారీఖున ఇక్కడ ప్రారంభ సభ కూడా జరుగుతుంది. దానికి మా ఫౌండర్ సభ్యులు, అట్లాగే ఎఫ్ఎంఆర్ఐ ఫార్మర్ జనరల్ సెక్రటరీ జేఎస్ వజుందార్ గారు, సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సింగ్ గారు, అలాగే ఎఫ్ఎంఆర్ఐ జనరల్ సెక్రటరీ శాంతను చటర్జీ, ప్రెసిడెంట్ రమేష్ సుందర్, వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్య అతిథిగా తపన్ సింగ్ గారు వస్తున్నారు. ఆ చైర్మన్ రిసెప్షన్ కమిటీ డాక్టర్ పూర్ణానంద్ గారు, ప్రముఖ కార్డియాలజిస్టు విజయవాడ, ఆయన చైర్పర్సన్. శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్లో ఉన్నాయండి. డాక్టర్స్, ట్రేడ్, మా సభ్యులు అందరితో 10 గంటల నుంచి ప్రారంభ సభ మాకేది బసోపన్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రెస్ మీట్ జరుగుతుందండి. అన్ని కార్మిక సంఘాలు, నాయకులు, ప్రతినిధులు అందరూ కూడా అవును తెలిసిన మేము ముఖంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, లైక్ మైండెడ్గా ఉన్నటువంటి అందరూ కూడా ఈ ప్రజా ఆరోగ్య సమస్యలపై స్పందించే ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే రేపు ప్రారంభ సభకు వచ్చేటటువంటి మా సభ్యులు 500-600 మందికి పైగా సభ్యులు, అన్ని కార్మిక సంఘ నాయకులు కూడా అందులో పాల్గొని ఈ సభని జయప్రదం చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఇప్పటిదాకా ఈ సభకు మేము ఉన్నాం అని చెప్పి నిలబడి మాతో పాటు ఉంది డాక్టర్సు, ట్రేడ్ సభ్యులు, అలాగే ఫార్మా ఇండస్ట్రీ ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయవాడ నగర వాసులు కూడా మేము అట్లాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవి మేము ముఖ్యంగా రేపు 9వ తారీఖున రాష్ట్ర మహాసభలకు కూడా ప్రారంభ సభ మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. దానికి ప్రధాన ముఖ్య అతిథిగా మాకు కేఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ ఆయన వస్తున్నారు. సిఐటియు రాష్ట్ర నాయకత్వం నరసింహరావు గారు, ఏవీరావు గారు, ఏవిఎన్, వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని కార్మిక సంఘాల నుంచి కూడా అదొక 400 మంది సభ్యులతో 3 రోజుల పాటు రాష్ట్ర మహాసభలు 11వ తారీఖు సాయంత్రం దాకా ఇక్కడ నిర్వహించి ప్రజా సంబంధిత అనేక విషయాలపై చర్చించి రాగల 2 సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా మేము నిర్ణయాలు చేస్తాం. ఇది ముఖ్యంగా ఈ రోజున పత్రికా ముఖ్యంగా మేము చెప్పేది. ఎందుకంటే జిఎస్టీ అనేది ఈ రోజున మందులు కొనుక్కోలేక ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో దాని మీద కూడా మందులకి జిఎస్టీ వేయటం, ఐసీయూ బెడ్ మీద జిఎస్టీ వేయటం, ఇవన్నీ కూడా చాలా భారంగా తయారవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మా ప్రధానమైనటువంటి డిమాండ్ మందుల ధరలు తగ్గించాలని, జిఎస్టీ తీసివేయాలి. అలాగే ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మా ప్రెసిడెంట్ గారు ఆయన కూడా అందరికీ నమస్కారం అండి. మీరు 2 రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ వేసిన బడ్జెట్ చూసుంటారు. ఆ బడ్జెట్లో హెల్త్ కోసం ఎంత కేటాయించారంటే 2.3% లేకపోతే 2.4% నుంచి కేటాయించలేదు. నేను గత కొన్ని సంవత్సరాలుగా మా యూనియన్ తరఫు నుంచి మేము అడుగుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ని
మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడుతూ ఉంటాం. అలానే హెల్త్ విషయంలో వచ్చేటప్పటికి బడ్జెట్లో కనీసం 2.2% కూడా కంటే ఎక్కువ కేటాయించలేకపోతున్నాం. కనీసం దీన్ని 5% పెంచాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మేము చూసినట్టయితే క్యాన్సర్ డ్రగ్స్ మీద ఏమన్నా జిఎస్టీ 12% ఉంటుంది, 5% ఉంటుంది. బంగారం మీద చూస్తే 3%, డైమండ్స్ మీద చూస్తే 1% ఉంటుంది. మందుల మీద, మందుల పరికరాల మీద జిఎస్టీ అనేది ఉండకూడదని చెప్పేసి మా యూనియన్ కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఇలాంటి ప్రధానమైన డిమాండ్స్ మేము రేపు మా జాతీయ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తున్నాము. దాంతోపాటు మీ అందరికీ తెలుసు, కోవిడ్లో బాగా లాభం పొందిన సెక్టర్ ఏమైనా ఉందంటే కనుక ఫార్మా రంగమే. కానీ దానికి సంబంధించిన లాభాలు ఎటువంటివి కూడా మా మెడికల్ యూనివర్సిటీకి ఎక్కడ కూడా ఏ కోసాన కూడా అందలేదు. అందకపోగా కోవిడ్ తర్వాత అనేక మంది వేల ఉద్యోగాలు ఈ రంగంలో మేము కోల్పోయాం. చూసినట్టయితే కనుక అబాటి కంపెనీలో కావచ్చు, ఫైజర్ కంపెనీలో కావచ్చు, హిమాలయ కంపెనీలో కావచ్చు, టీటీకే కంపెనీలో కావచ్చు, అనేక కంపెనీలో వందల మంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. దాంతోపాటు కొత్తగా ఇవాళ మెడికల్ కంపెనీలన్నీ కూడా జీపీఆర్ఎస్ అని చెప్పేసి మా వ్యక్తిగత సమాచారాన్ని భద్రత లేకుండా మా మీద నిఘా పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ సమస్యలు ఒక పక్క, మరో పక్క ప్రజా సంబంధించిన అంశాల మీద మేము ఈ 3 రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చలు జరుపుతాం. దాని తర్వాత జరగబోయే రాష్ట్ర మహాసభల్లో కూడా ఈ 3 రోజులు కూడా జాతీయ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర మహాసభలో కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ముందు రోజు 9వ తారీఖు మధ్యాహ్నం పాటు ప్రారంభ మహోత్సవ సభ జరుగుతుంది. దానికి కేఎస్ లక్ష్మణరావు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు. ఆ ఇనాగరల్ సెషన్కి దాదాపు మేమందరం కూడా ప్రజా సంఘాలని, ప్రజలను కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ వచ్చి తప్పకుండా మా రాష్ట్ర మహాసభని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ చెప్పి సీనియర్ సార్ మాట్లాడు. చాలా